వీరమరణం పొందిన సైనికుల కుటుంబానికి అండగా ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ ఇప్పుడు ఏపీలో కూడా అడుగుపెట్టింది. విజయవాడలోని ఒక హోటల్లో వీరరత్న ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించింది. వీరరత్న అనేది దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే సంస్థ అన్నారు ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడర్ వెంకటరెడ్డి. సైనికుల కుటుంబంలో ఉన్న మహిళలకు లైఫ్ స్కిల్స్ నేర్పించి వారికి ఉద్యోగాలు ఇస్తామని సంస్థ తెలిపింది. వారిలో స్ఫూర్తిని నింపడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు నిర్వాహకులు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు కనీస పరిహారాన్ని 50 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీర సైనికుడి స్వస్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ తెలిపారు. వీరనారీమణులు అనగా ఎవరైతే సోల్జర్స్ యుద్ధభూమిలో వీరగతి ప్రాప్తి చెందారో వారి వితంతువులు వాళ్ళని మనం వీరనారీలు అంటాము. వారిని ఇక్కడకు పిలిచి ఇక్కడ వీరనారి ఫౌండేషన్ అని కర్ణాటక నుండి వాళ్ళు మన దేశం మొత్తంలో వాళ్ళను మనం ఇక్కడకు ఇన్వైట్ చేయడం, మన జిల్లాల నుండి వచ్చిన వాళ్ళతోటి ఇంటరాక్ట్ చేయాలని ఈరోజు మొత్తం అందుకని ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాం. ఇక్కడ మన వాళ్ళకి కేవలం బెనిఫిట్స్ చెప్పడమే కాకుండా వీళ్ళ ఫైనాన్సెస్ వితంతువులు ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్లో కెరియర్ కోసం ఏ విధంగా ఏ చదువులు చదివించాలి, ఎలాంటి జాబ్స్ కోసం వెళ్ళాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎంటర్ప్రెన్యూర్స్గా కాన్ఫిడెంట్గా ఎలా ముందుకు సాగాలి, వీటన్నిటి మీద వీళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ అవగాహన ఇస్తూ తర్వాత కూడా వీళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ కొన్ని సంవత్సరాల దాకా వీళ్ళకు ప్రోత్సాహం ఇస్తారు. మన సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాజీ సైనికులకు ఎన్నో అంశాలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోను, హెల్త్ ఫీల్డ్లోను, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి విషయాలు ఎన్నో విషయాల్లో మనం వాళ్ళ జీవితాలను మనం టచ్ చేస్తాము. కానీ మన హోమ్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడు స్పెషల్ ఎంఫసిస్ వాళ్ళు అనేది ఏంటంటే ఇట్ ఈజ్ అ బౌండెడ్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ హూ laid down their lives by making supreme sacrifice in the defense of the nation.